హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖ్యాన్ ముని వ్లాగ్స్. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎందుకంటే మేము కపుల్ కంటెంట్ క్రియేటర్స్. నా పేరు అరుణ, మా హస్బెండ్ పేరు మునిష్. వీఆర్ ఫ్రమ్ మహబూబాబాద్. మా ఛానల్లో ఫన్, డాన్స్, లవ్ అండ్ రిలేషన్షిప్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో మేము చేసే వీడియోస్ మీకు రావాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మా చెల్లి పెళ్ళి. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూడకపోయిందంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, ఇప్పుడే వెళ్ళి చూసేసేయండి. సో ఇక్కడ మేము కుండలు తీసుకున్నాము. కుండలు తీసేసుకొని ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాము అనమాట. కుండలు తీసుకున్న తర్వాత మళ్ళీ పీటలు తీసుకొచ్చాము, దాని తర్వాత వాటర్ తీసుకొచ్చాము. నాకైతే బెస్ట్ పార్ట్ అనమాట. సో అందరూ కలిసి వెళ్ళొచ్చు. నాకు అందరూ కలిసి ఉండడం అంటే చాలా చాలా ఇష్టం. దాని తర్వాత పసుపు దంచాము అండ్ తలంబ్రాలు కలిపాము అందరం కలిసి. ఫస్ట్ టైం నేను పసుపు దంచడం అండ్ తలంబ్రాలు కలపడంలో కూర్చున్నాను అనమాట. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు మాత్రమే కూర్చుంటారు కదా. సో కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. డ్రింక్ ఇవాళ మా ఇంట్లో దావత్, మా అల్లుడు గారి పెద్దల్లుడు గారికి డ్రింక్ ఇది. ఓకే, దీంట్లో నంచుకోవడానికి మటను. ఓకే, డ్రింక్ సాంబార్. అది తాగండి, ఇది తినండి, నంచుకోండి. తాగి అది తిని చూపించాలి ఇప్పుడు నువ్వు. లవ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీడమ్, రైట్? సో మా చెల్లి పెళ్ళిలో మా ఆయన నాకు స్మాల్ రిస్ట్రిక్షన్ కూడా పెట్టలేదు. నువ్వు ఇంతసేపు ఎందుకు టైం స్పెండ్ చేస్తున్నావు, ఇంతసేపు ఇంకా నన్ను పట్టించుకోవా అని ఇలాంటివి ఏ వర్డ్స్ రాలేదు. ఆయన సింపుల్గా ఒకటే మాట చెప్పాడు, ఒక 3 to 4 days మాత్రమే మ్యారేజ్ జరుగుతుంది, మీ చెల్లి పెళ్ళి, నువ్వు ఫుల్గా ఎంజాయ్ చేయి, దర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్ టు యూ అన్నాడు. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ మమ్మ. అండ్ దాని తర్వాత ఇంకా ఈవినింగ్ భారత్ తీసేశారు మా ఇంటి దగ్గర. ఇంకా మా అమ్మ అసలు ఏం డ్యాన్స్ వేసిండంటే మా ఊడు అసలు ఆయన డ్యాన్స్ చూసి, ఆయన కొన్ని మూవ్స్, ఆయన డ్యాన్స్ స్టైల్ చూసి నేనైతే ఎప్పుడు ఇట్లా ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్ అంటారు కదా, నేను ఆల్వేస్ తనతో ప్రేమలో పడుతూనే ఉంటాను. అంత బాగా ఎంజాయ్ చేశాడు. ఆ రోజు బేసిక్గా నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే అన్నమాట. సో నేను వేయలేకపోయాను. కానీ తనని చూస్తూ అలా వీడియో తీస్తూ ఫుల్ ఆన్ జోష్లో ఉండే అన్నమాట. మీలో ఎంతమంది నాలాగా హస్బెండ్ అలా డ్యాన్స్ వేస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతారు, దూరం నుంచి చూస్తూ అలా మురిసిపోతుంటారు? కమెంట్ చేయండి. నేనైతే మా ఆయన డ్యాన్స్ వేసినప్పుడు త్రూ అవుట్ డ్యాన్స్, ఎన్ని అవర్స్ ఉన్నా కూడా నేను అక్కడ నాకు డ్యాన్స్ వేసే ఓపిక ఉన్నా లేకపోయినా కంప్లీట్గా ఆయన డ్యాన్స్ని అయితే నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను. అండ్ బెస్ట్ మూమెంట్స్, బెస్ట్ మూవ్స్ నేను ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేస్తూనే ఉంటాను అన్నమాట. నైట్ 11-11:30 అరౌండ్ అలా అందరూ డ్యాన్స్ వేసి అలసిపోయిన తర్వాత ఇంకా మా చెల్లిని అబ్బాయి వాళ్ళ ఇంటికి పంపించేసాము. అక్కడ పెళ్లి కొడుకు వాళ్ళు మా మేనమామ వాళ్ళు అన్నమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మేము తింటున్నాం. అక్కడ భోజనం చేస్తున్నప్పుడు ఆపోజిట్లో వీడు బుడ్డోడున్నాడు కదా, వాడు మా అక్క కొడుకు అన్నమాట. భలే క్యూట్గా తింటున్నాడని కెమెరా తీస్తున్నా. నేను ఎప్పుడైతే కెమెరా తీస్తున్నానని తెలిసిందో వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంతో క్యూట్గా పెడుతున్నాడు. ఈ జనరేషన్ పిల్లలకి మనం ఏది నేర్పించాల్సిన అవసరం లేదు కదా. మా దాంట్లో ఒక ఆచారం ఉంటుంది, అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి వాళ్ళు ఏమేమి సామాన్లు పెట్టారు అనేది అబ్బాయి వాళ్ళ తరపున చుట్టాలందరికీ ఇలా బయటకు తీసి చూపిస్తారు. అదే ఈ కార్యక్రమం.